శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీమద్ రామాయణంలో అద్భుతమైనటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వంతో విరాజిల్లేటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మాలకు నమస్కరిద్దాం. ఎవరి హృదయంలో రాగం, ద్వేషం, మోహం, లోభం ఇవన్నీ లేకుండా ఉంటాయో, ధర్మము అన్నటువంటి అమృతపు ప్రవాహంతో ఎవరి హృదయం కోటి సూర్య తేజస్సులతో నిండి ఉంటుందో ఆ హృదయంలో శోకం ఉండదు, దుఃఖం ఉండదు, అశాంతి ఉండదు, ఏ కోరికలు ఉండవు. ఆ హృదయం పరిపూర్ణమైనటువంటి శాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. అట్లు పరిపూర్ణమైనటువంటి శాంతితో విరాజిల్లే వ్యక్తిని రామచంద్రమూర్తిని మనం శ్రీమద్ రామాయణంలో దర్శిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా, ప్రశాంతంగా, పరమశాంతంగా, తొందరపడకుండా, సంయమనం తప్పిపోకుండా, ఇలాంటి నిరాడంబరత్వంతో స్నేహానికి చాలా ప్రాధాన్యతనిచ్చి ఆ స్నేహాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, సాటివారికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో అనేక సందర్భాల్లో శ్రీరామచంద్ర ప్రభు రామాయణంలో మనకు గోచరిస్తారు. సరసీరుహ సరసిజ గర్భాండం పరమ పవిత్రీకృత పాషాండం. ఎక్కడి నుంచి వచ్చారు? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తనలో సరసీరుహ సరసిజ గర్భాండం, ఎక్కడో 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 అనంతమైనటువంటి బ్రహ్మాండాలకు అవతల ఉన్నటువంటి ఆ దివ్య ధామం నుంచి ఈ భూమండలానికి ఒక మానవ రూపంతో విచ్చేసి ఏ కోరికలు లేకుండా, ఏ కోపం లేకుండా, ఏ విధమైనటువంటి త్రిగుణాలు లేకుండా ఆదర్శాన్ని మానవులకు అందించేందుకు నిశ్చలమైన, నిబ్బరమైన, పరమ పవిత్రమైన, సర్వోత్కృష్టమైన, శాంతివంతమైనటువంటి దివ్యమూర్తి అయి భాసిస్తున్నటువంటి ఆ రామచంద్ర భగవాన్ యొక్క పాదపద్మాలకు మనందరం హృదయపూర్వకంగా ఆత్మాంజలిని సమర్పిద్దాం. అటువంటి నిబ్బరత్వము, అటువంటి నిష్కల్మష హృదయము, నిబ్బరము, నిశ్చల తత్వము ఇవన్నీ మానవునికి ఎప్పుడు లభిస్తుందో మానవ హృదయంలో ధర్మజ్యోతులు కోటి సూర్య ప్రభాసమానంగా వెలుగొంది మానవ హృదయానికి పరిపూర్ణ శాంతి కలుగుతుంది. వాల్మీకి కోరుకున్నది అదే కదా. రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడల్లో ముందుకు నడిచి ప్రతి మానవులు కూడా విశ్వ కళ్యాణం కోసం నిష్కామంగా జీవించి ఒక ఆదర్శవంతమైనటువంటి మానవులుగా జీవించేందుకు తమ కోరికలను నియంత్రించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. కోరిక లేకుండా ఉండొద్దు అని చెప్పలేదురా వాల్మీకి మహర్షి మానవులందరికీ. కానీ హద్దు మీరినటువంటి విశృంఖలమైనటువంటి అనేక రకాల కోరికల వల్ల మానవ జీవితం నష్టపోతుంది. ధర్మబద్ధమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, శాంతికి సంబంధించినటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి ఒక ఆశయం మానవ జీవితాన్ని మహోన్నత స్థితికి తీసుకొని వెళ్తుందంటూ వాల్మీకి మహర్షి చక్కని సందేశం శ్రీరామచంద్రుని పాత్ర ద్వారా ప్రపంచానికి ప్రసాదించారు. రామాయణంలో శ్రీరామచంద్ర భగవానుడు సీతను అన్వేషిస్తూ చాలా దూరం పాదయాత్రతో ప్రయాణం చేసి ధనుష్కోటి తీరానికి వచ్చి విడిది చేశారు. ముందు చూడగానే అపారమైనటువంటి సముద్రం. ఆ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళి ఎలాగా సీతను రక్షించడం, సీతాదేవి కోసం ఆ ప్రదేశంలో రామచంద్ర భగవానుడు పొందినటువంటి పరితాపం నిజంగా ప్రతి ఒక్కళ్ళు చదివి తీరవలసినటువంటిది. ఆ సముద్రాన్ని చూస్తూ, అక్కడ ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తూ, ఆ మేఘాలను చూస్తూ, ఆ గాలిని చూస్తూ ఆయన చాలా వేదన అనుభవిస్తాడు. ఈ గాలి ఇక్కడి నుంచి నన్ను వెళ్ళి అక్కడి నుంచి వచ్చే ఈ గాలి సీతమ్మను తాకి నన్ను స్పృశిస్తుంది, ఈ గాలి చాలా పవిత్రమైంది నాకు అంటూ సీతమ్మ కోసం అలాంటి అనురాగాన్ని ప్రకటిస్తారు.
చంద్రభగవానుని చూస్తూ సీతాదేవి కూడా ఈ సందర్భంలో చంద్రుని చూస్తుందేమో, ఆ చంద్రుని ఇప్పుడు నేను కూడా చూస్తూ ఉన్నాను. లక్ష్మణ, సీత ఒంటరిగా ఆ రాక్షసుల మధ్య ఎలాగా కష్టపడుతూ ఉందో, త్వరగా నేను ఈ శోకాన్ని భరించలేకపోతున్నాను. నల్లగా మాసిన చిరిగినటువంటి దుస్తులను ఎప్పుడెప్పుడు విడిచిపెడదామన్నట్లుగా సీతను ఎప్పుడెప్పుడు చూడాలి అనుకుంటున్నాను. ఈ శోకం అప్పుడే నాకు అంతమైపోతుంది అంటూ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణునికి తెలియచేస్తాడు. సీతను ఎప్పుడెప్పుడు చూడాలి అనుకుంటున్నాను, ఈ శోకం అప్పుడే నాకు అంతమైపోతుంది అంటూ ఒక సామాన్యమైనటువంటి మానవుని వలె ఇక్కడ విలపిస్తూ ఉంటారు. అవును, ఇప్పుడు ఆయన మానవ పాత్రలో ఉన్నారు. దేవుడు అన్నటువంటిది మనం ప్రక్కన ఉంచి, ఒక మానవుడు, ఒక భర్త తన భార్య కోసం ఎలాంటి ప్రేమను చూపించాలో ఈ ఘట్టంలో మనకు గోచరిస్తుంది. మనం అందరం తాజ్మహల్ చూసాం కదా. తాజ్మహల్ చాలా సుందరమైనటువంటి కట్టడం. ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి 7 వింతలలో తాజ్మహల్ కూడా ఒక అద్భుతమైనటువంటి సౌందర్య భరితమైనటువంటి కట్టడంగా ప్రపంచ జనులందరూ వచ్చి తాజ్మహల్ను చూస్తూ ఉంటారు. అది ఒక భార్యాభర్తల అనుబంధానికి ఒక అద్భుతమైన సంకేతంగా చెప్పారు. రామాయణంలో ధనుష్కోటిలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర భగవానుడు సీతమ్మను గురించి ఎంత పరితాపం చెందుతారో మాటలతో వర్ణించలేం, ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత పరితాపం ఒక భర్త హృదయంలో కలుగుతుందా? ఇంత ప్రేమ ఉంటుందా? ఆశ్చర్యపోతాం. ఎందుకంటే కేవలం సీతమ్మ మీద ప్రేమతోనే కదా రామచంద్రుడు 5 రోజుల్లో అంత పెద్ద వారధిని నిర్మించారు. ఆ వారధి నిర్మించడం చిన్న విషయమా? బాగా ఆలోచించండి. 17.5 లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో బాగా వేగంగా అలలు కొట్టుకునేటువంటి ఆ ప్రదేశంలో బండలన్నీ వేసి సముద్రంలో ఆ దినాల్లోనే అపూర్వమైనటువంటి వారధిని నిర్మించారు. ఇది సామాన్యమైనటువంటి వారధి కాదు. శ్రీరామచంద్రుని యొక్క ప్రేమకు ఇదొక ప్రతిరూపంగా ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి యొక్క అనురాగానికి వారధి ఈ 17.5 లక్షల సంవత్సరాలు మనందరికీ ఈరోజు కూడా ప్రత్యక్షంగా మన ముందు నిలిచినటువంటి వారధి ఒక అపురూపమైనటువంటి సంకేతంగా ఉన్నది. కేవలం సీతమ్మ కోసమే కదా వారధి స్వామివారు నిర్మించారు. సీతమ్మను రాక్షసుని చెర నుంచి విడిపించాలి, సీతమ్మను ఎప్పుడెప్పుడు చూడాలి అంటూ ఎంత దుఃఖిస్తారో లక్ష్మణుడు ప్రతి నిమిషము అన్నను మిక్కిలి ఓదారుస్తూ ఉంటారు. అక్కడ చూచినప్పుడు మనకు రామచంద్రమూర్తి అసలు దైవంలాగా కనిపించరు. ఒక సామాన్య మానవుడు ఎలాంటి పరితాపంతో ఉంటారో అలాంటి పరితాపంతో ఉంటారు. ఆ పరితాపం నిజంగా అక్కడ కావాలి, అలాంటి పరితాపం ఉండాలి. ఎందుకు అలాంటి పరితాపం ఉండాలంటే మనందరం మన ఆంధ్రదేశంలో, మన యావత్ భారతదేశంలో సీతారామ కళ్యాణం చేస్తూ ఉంటాం. భద్రాచలం అంటేనే మనకు మన ఆంధ్రుల గుండెలన్నీ పొంగిపోతాయి. ఎందుకు అంటే అది ఆంధ్రదేశపు అయోధ్యాపురి, మన ఆంధ్రదేశానికి అయోధ్యది. అక్కడే సీతారాములకు మనం కళ్యాణం చేస్తున్నాం. సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం. సీతారాముల కళ్యాణం జరగకముందు మన ఆంధ్రదేశంలో ఎవ్వరు ఉగాది తర్వాత కళ్యాణం చేసుకోరు. స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత కళ్యాణం చేసుకుంటారు. స్వామివారి కళ్యాణానికి వెళ్ళి భద్రాచలానికి అక్కడ ఉన్నటువంటి అక్షతలు తీసుకొని వచ్చి తమ కళ్యాణ కార్యక్రమాల్లో ఆ అక్షతలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత అవినాభావమైనటువంటి భక్తి, ప్రేమ రామచంద్రుని యొక్క పాదపద్మాల మీద మన భారతదేశంలో కలిగి ఉన్నారో మీకు నేను చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అనేక మంది రామచంద్రమూర్తి అంటే ప్రాణాలు విడిచిపెట్టేటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. రామాయణం ఇంగ్లీష్లోకి తర్జుమా అయింది, వాల్మీకి రామాయణం. ఈ వాల్మీకి రామాయణాన్ని ఎవరైతే చదువుతుంటారో ఎప్పుడు వాళ్ళ చేతుల్లోంచి ఇంక వాల్మీకి రామాయణం క్రింద పెట్టడం సాధ్యం కాదు. ఏదో నిద్రపోయే సమయంలోనో భోంచేసే సమయంలోనో తప్ప ఎప్పుడూ ఆ రామాయణాన్ని అలాగ చేతిలోనే పెట్టుకొని నడుస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉంటారు.
శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ కోసం సముద్రంలో ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం అపురూపంగా తన ప్రేమను ప్రకటిస్తూ ఇంత పెద్ద వారిధిని కట్టారా? ఇంత పెద్ద వారిధిని ఎలా కట్టారు? అక్కడ సుశిక్షితులైనటువంటి వ్యక్తులు కాదు, వానరులు అంటే చంచలమైనటువంటి మనస్సు ఉండేవాళ్ళు. అలాంటి చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి నాయకత్వం వహించి సముద్రంలో తేలేటువంటి ఈ యొక్క పగడాల దీవులలో లభించేటువంటి రాళ్ళన్నీ కూడా అవి సున్నపు రాళ్ళు అన్నమాట. నీటి మీద అవి తేలుతూ ఉంటాయి. అలాంటి రాళ్ళన్నీ సేకరించి ఆ రాళ్లతో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వారధిని నిర్మించారు. రావణుడు భావిస్తాడు, ఒక నరుడు ఈ సముద్రం దాటి ఎటువంటి పరిస్థితుల్లో నా దగ్గరకు రాలేడు. ఇది మనస్ఫూర్తిగా రావణాసురుడు నమ్మినటువంటిది. ఇది మనస్ఫూర్తిగా నమ్ముతాడు రావణాసురుడు. హనుమంతుడు మొట్టమొదటి లంకకు వచ్చి లంకనంతా ధ్వంసం చేసి రావణుని ముందుకు వెళ్ళి నిలబడగానే రావణుని చూచి ఇలాగా భావిస్తాడు హనుమంతుడు. అసలు రావణుడు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత సౌందర్యంతో ఉన్నాడు. నల్లగా ఉన్నప్పటికీ చాలా సౌందర్యంతో ఉన్నాడు. అజేయమైనటువంటి పరాక్రమశీలి, వేదాలన్నీ ఎరిగినటువంటి వాడు, ప్రతినిత్యం ఎన్నో శివలింగాలకు భక్తితో పూజ చేసేటువంటి వాడు, అన్ని ధర్మశాస్త్రాలను ఎరిగినటువంటి మహాజ్ఞాని, లలిత కళలన్నీ ఎరిగినటువంటి వాడు, అపార సంపదలు కలిగినటువంటి వాడు. కుబేరునికున్నటువంటి సంపదలన్నీ ఇప్పుడు రావణుని అధీనంలో ఉన్నాయి. పుష్పక విమానం లాంటివన్నీ కూడా అతని అధీనంలోనే ఉన్నాయి. ప్రపంచంలో సకల సంపదలన్నీ కలిగినటువంటి పెద్ద ధనవంతుడు. ఇతనికి లేనటువంటిదంటూ ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. అయితే ఒక్క చిన్న లోటు కనిపిస్తుంది, స్త్రీలోలత్వం. ఇది ఒక్కటి కానీ రావణంలో లేకపోయి ఉంటే రావణుని మించినటువంటి వారి ప్రపంచంలో ఎవ్వరు ఉండి ఉండరు కదా అని భావిస్తాడు. మనిషికి ఏది ఉండకూడదో ఈ శ్లోకంలో ఈ అద్భుతమైనటువంటి తన మనస్సులో మననం చేస్తూ హనుమంతుడు మనకు తెలియచేస్తాడు. స్త్రీలోలత్వం మనిషిని పతనం చేస్తుంది అని మనకు తెలియచేస్తాడు. అందుకనే ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడు ఒకే పత్ని, ఒకే మాట, ఒకే బాణం. ఒక్కటే, రెండవ బాణం వేసేది ఉండదు. లక్ష్యాన్ని సరిగ్గా గురి చూసి ఒకే బాణంతో తను అనుకున్నది సాధిస్తాడు. మాట తప్పడు మానధనుడు అనుకున్నాం. తండ్రికి మాట ఇచ్చాడు, ఆ మాటను పరిపాలించడం కోసమే ఈ 14 సంవత్సరాలు అరణ్యాల్లో ఉండడానికి సిద్ధపడ్డాడు. ఒకే మాట, ఒకే పత్ని. శ్రీరామచంద్రమూర్తి తన జీవితంలో సీతమ్మను తప్ప మరి పరస్త్రీని ఎప్పుడూ మనస్సులో చూసి కూడా ఎరగడు, భావించి కూడా ఎరగడు. అలాంటిది తెలియదు అసలు. అంత పవిత్రాతి పవిత్రమైనటువంటిది సీతారాముల యొక్క దివ్య అనుబంధం. అందుకని మనం సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం. హనుమంతుడు ఎక్కడైతే రఘునాథ సంకీర్తనం జరుగుతుంటుందో అక్కడంతా మస్తకాంజలి అయి బాష్పపూర్ణ లోచనాలతో ఆ రామ కళ్యాణాన్ని, ఆ రామ కథను వినడానికి హనుమంతుడి యొక్క ప్రత్యక్షమైనటువంటి సన్నిధానం అక్కడ ఉంటుంది. ఆ హనుమంతుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు అనేక మంది కలిసి నిర్మించినటువంటి ఈ అపురూపమైనటువంటి వారధి శ్రీరామచంద్ర హృదయంలో ఉన్నటువంటి జానకి అమ్మ పట్ల ఉన్న ప్రేమకు దివ్యమైనటువంటి వారధి. ఇది సాధారణమైనటువంటి వారధి కాదు. అక్కడ ధనుష్కోటిలో అంటే ఈ రామేశ్వరం దగ్గర ఒక అద్భుతమైనటువంటి లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. అదే రామేశ్వర లింగం. స్వామివారు తన స్వయంగా హస్తాలతో తయారు చేసి పూజించినటువంటి ఆ లింగం ఈనాటికి మనం పూజిస్తూ ఉన్నాం. 17.5 లక్షల సంవత్సరాల నుంచి భారతీయులకు ఆ భగవంతుని యొక్క తాను స్వయంగా చేతులారా తయారు చేసినటువంటి ఆ లింగాన్ని పూజించడం మన భాగ్యంగా భావిస్తాం. ఈరోజు కూడా ఆ రామేశ్వరం ప్రాంతంలో ఎవ్వరూ ట్రాక్టర్లతో భూమిని దున్నరు. చాలా జాగ్రత్తగా అక్కడ భూమి అంతా కూడా చాలా పవిత్రమైనటువంటిది. రామ పాదధూళి సోకినటువంటిది ఆ భూమి.
సమస్త పశుపక్షాదులన్నీ కూడా వచ్చి రామచంద్రుని యొక్క ధర్మ కార్యంలో పాల్గొనాలి అని అంటూ ధర్మానికి అందరి సహాయం లభించింది. అందుకే ఉడతను కూడా మనం ఆ రామాయణంలో చూపించి ఉడత వచ్చి రామచంద్ర భగవానుని యొక్క ఆ వారధికి కొన్ని ఇసుక రేణువులు రాల్చినట్లుగా మనం చూస్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కథలో అర్థం ఏంటి? ఉడతలాగా చాలా చిన్నగా మన జీవితం ఉన్నప్పటికీ ఒక మహా ధర్మకార్యం జరిగేటప్పుడు ఆ ధర్మకార్యానికి ఉడత ఎంత చిన్న సేవ చేసిందో మనం కూడా చెయ్యాలి అన్నటువంటిది అక్కడ సందేశం. ఉడత చాలా చిన్నది. ఉడత వేసినటువంటి 1-2 రేణువులతో ఆ బ్రిడ్జి నిర్మాణం అవుతుందా? కాదు, అందరికీ తెలుస్తుంది. అయితే ఉడత తన పాత్రను తాను నిర్వర్తించి తాను కూడా ఆ ధర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు సముద్రంలో మునిగి జలాలతో తన శరీరాన్ని తడుపుకొని తిరిగి ఇసుకలో తన శరీరాన్ని ఆ ఇసుక రేణువులతో నింపుకొని వచ్చి ఆ వారధి మీద ఇసుకను చల్లేటువంటి ఆ దృశ్యం అది రామాయణంలో వర్ణించడం చాలా కమనీయంగా కనిపిస్తూ, ఎంత పేదలమైనా సరే, మన దగ్గర ఎంత నిర్భాగ్య స్థితిలో ఉన్నా సరే, మనసు ద్వారా మనం కొన్ని సేవలు చేయొచ్చు, వాక్కు ద్వారా కొన్ని సేవలు చేయొచ్చు, శరీరం ద్వారా కొన్ని సేవలు చేయొచ్చు. మన దగ్గర లేనప్పుడు పెట్టే ఇల్లు మనం చూపించవచ్చు. స్వయంగా పెట్టే భాగ్యం భగవంతుడే మనకు ప్రసాదించి ఉంటే మనకున్నటువంటిది రెండవ ఆలోచన రాకముందరే మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అటువంటి సేవలను ఎన్నో మనం చేసుకోవచ్చు అంటూ ఈ చిన్న ఉడత మనకు ఎంతో స్ఫూర్తిని ప్రసాదిస్తూ ఉన్నది. రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు తలైమన్నార్ వరకు నిర్మించినటువంటి ఈ అద్భుతమైనటువంటి వారధి సీతారాముల యొక్క దివ్య ప్రేమకు వారధి. తాజ్మహల్ కంటే ముందర ఎప్పుడో లక్షలాది సంవత్సరాల క్రితమే ఈ దివ్యమైనటువంటి వారధి నిర్మించబడింది. ఇది సీతమ్మ మీద శ్రీరామచంద్ర భగవానుకున్నటువంటి దివ్య ప్రేమకు దివ్యమైనటువంటి నిదర్శనం. అద్భుతమైనటువంటిది. పవిత్రమైనటువంటి రామాయణం సూర్యచంద్రాదులు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉంటుంది. ధర్మమునందు స్ఫూర్తినిచ్చే దానికోసమే, మాకందరికీ ధర్మమునందు స్ఫూర్తి కోసమే. రాముడు ఎవరంటే నావాడు అని చెప్పుకుంటాం, నా రాముడు అనుకుంటాం. నావాడు అనుకుంటేనే మనకు సంతోషం కలుగుతుంది. నన్ను నడిపించేవాడు, నీకంటే నాకు ఎవరూ లేరు, చాలు చాలును మాకు చాలును, రామనామము మాకు చాలునంటాం. ఏం కావాలి మీకంటే? మాకు అసలు ఏమి వద్దు, మాకు ఏమి వద్దే వద్దు, మాకు రామనామం ఒక్కటే చాలు అని చెప్పుకుంటాం. అది మన హృదయంలో ఉన్నటువంటి గొప్ప సంపద. అపురూపమైనటువంటి ఈ యొక్క వారధిని 5 రోజులలో శ్రీరామచంద్రమూర్తి నిర్మించి సీతమ్మ మీద ఉన్నటువంటి దివ్య ప్రేమను ప్రకటించి పవిత్రాతి పవిత్రమైనటువంటి సీతారాముల యొక్క దివ్య అనుబంధాన్ని జగత్తు ముందు ఉంచారు రామచంద్ర భగవానులు. అటువంటి కారుణ్యమూర్తికి, ఆయన దయకు, ఆయన యొక్క ధీరత్వానికి, పవిత్రతకు, ధర్మనిరతికి మనం హృదయపూర్వకంగా కోటి కోటి ఆత్మాంజలులు సమర్పిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.